జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే జనసేన నేత బోలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సత్తెనపల్లి ఇన్ఛార్జ్ కూడా కాని అంబటి రాంబాబు నిన్న పవన్ పై మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ పాకిస్తాన్ లాంటిదని, కూటమి ఇండియా లాంటిదంటూ వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు రాష్ట్రం చీకటిలో ఉందన్నారు. జగన్ పుట్టగానే ఎంపీగానో ఎమ్మెల్యేగానో పుట్టలేదని, తండ్రి పదవి అడ్డం పెట్టుకుని అక్రమ ఆస్తులు సంపాదించింది జగన్ అంటూ విరుచుకుపడ్డారు. బియ్యం దొంగలంతా వైసీపీలోనే ఉన్నారన్నారు. చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ రంగనాథరాజు, పేర్ని నాని బియ్యం దొంగలు కాదా అని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ బియ్యం రవాణాని అరికట్టారన్నారు. నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశావు, డయాఫామ్ వాల్ అంటే ఏంటో తెలియదు నీకు అంటూ అంబటిని ప్రశ్నించారు. కోట్లాది మంది రైతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారన్నారు. జగన్ సొంత నియోజకవర్గంలో కూడా రైతులకు బాసటగా పవన్ కళ్యాణ్ నిలిచారని తెలిపారు. వైసీపీలాగా ప్రతిసారి ఎన్నికలకు ఒక స్టంట్ చేసే అలవాటు తమకు లేదన్నారు. కోడికత్తి, గులకరాయి, బాబాయ్ హత్యని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చింది జగన్ అంటూ దుయ్యబట్టారు. రుషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టారని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఆస్తులెంత, లేనప్పుడు ఆస్తులెంత అని నిలదీశారు. గత 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కూడా ఏ రోజు చెప్పలేదని మండిపడ్డారు. అధికారం ఇచ్చిన వారికి సేవ చేయడం మన బాధ్యత అని చెప్పుకొచ్చారు. జగన్ రాష్ట్రానికి, ఆయన నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు వైసీపీ ప్రారంభించిందన్నారు. హౌస్ కు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. వైసీపీ నాయకులు మాట్లాడదలుచుకుంటే రాజకీయంగా మాట్లాడాలని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ అన్నారు. వైసీపీ ఉన్న 5 సంవత్సరాలు ఎన్ని పరిశ్రమలు తెచ్చారని, ఈ 6 నెలల్లోనే లోకేష్ ఎన్ని తెచ్చారో కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం, అమరావతి విషయంలో తాము ఇచ్చిన హామీలు నిలుపుకుంటామని స్పష్టం చేశారు. అంబటి మీడియా ముఖంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కోట్లాది రూపాయలు పవన్ కళ్యాణ్ రైతుల కోసం సొంత డబ్బులు ఇచ్చారని, వైసీపీ ప్రజల సొమ్మును దిగమింగారంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందబోతోందన్నారు. మీరు సభకు రావాలి, సమస్యలపై మాట్లాడాలి. బయట ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారం మాట్లాడటం సరికాదు. వైసీపీ లీడర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ హెచ్చరించారు.